మా గవర్నమెంట్లో చివరి నాటికి 6,46,531 కోట్లకు ఉన్నట్టు. దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో 8,000 రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు. అదే అప్పు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 3,90,247 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. అదే అప్పు మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నికరంగా అప్పు చేసింది 2,49,350 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 22.63%. మేము చేసిన నికర అప్పు 3,31,671 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 13.57%. ఇది కాగ్ లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ లెక్కలు, బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్నింటిలోనూ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచ్చిపోయినారు 9,74,000 కోట్ల 84,000 కోట్లని మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత తీసుకొని బాధ్యత గల స్థానంలో ఉండి అబద్ధాలు ఆడడం ఎంత మటుకు కరెక్టు?